శివశంకరయ్య జ్యోతిషరత్నగం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 6వ ఇంట కుజుడు ఉన్నప్పుడు ఎటువంటి శుభ ఫలితాలని కలిగిస్తాడు ఆ జాతకుడికి అనేది తెలుసుకుందాము. కుజుడు పాపగ్రహమయ్యి 3, 6, 11 స్థానాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తాడు. ఈ కుజుడు యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే డిసిప్లిన్, అలాగే త్వరగా కోపం రావడము, షార్ట్ టెంపర్, మొండితనము, చాలా దృఢమైనటువంటి ఒక సంకల్పం కలిగి ఉండడము, పట్టుదల, ఫిజికల్ ఎనర్జీ, అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి, బాడీ బిల్డర్కి కావాల్సినటువంటి కొన్ని లక్షణాలు, ఫిజికల్ ఎనర్జీ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కుజుడు యొక్క లక్షణాలు. ఏదైనా సరే ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు దాని మీదే ఫోకస్ పెట్టి ఉండడము, ఆ పని అవ్వడానికే తన యొక్క శక్తిని ధారపోయడము, ఇటువంటి ఒక మంచి లక్షణాన్ని కుజుడు ద్వారా ఆ జాతకుడు పొందగలడు. 6th హౌస్ యొక్క కారకత్వాన్ని కనుక చూసినట్టయితే అది డిసీజెస్, డెత్స్ అంటే రోగస్థానము, రుణస్థానము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి స్థానము, ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానము 6th హౌస్. ఇటువంటి 6th హౌస్లో కుజుడు చాలా అద్భుతమైన ఫలితాన్ని కలుగజేస్తాడు. ఏ విధమైనటువంటి రంగాల్లో కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు 6th హౌస్లో ఉంటే అనేది చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్లో రావడానికి సహకారం అందించడము, అలాగే స్పోర్ట్స్ పర్సన్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, ఒక డాక్టర్గా, సర్జన్గా పేరు తెచ్చుకోవడానికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని సక్సెస్ సాధించడానికి, గవర్నమెంట్ జాబ్స్లో పోలీస్, సిబిఐ, సిఐడి, మిలిటరీ ఇటువంటి జాబ్స్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి ఈ 6th హౌస్ కుజుడు అనేది చాలా ఉపకరిస్తుంది. అలాగే కుజుడితో పాటు రాహువు కూడా ఉంటే దాన్ని అంగారక యోగము అంటాము. అటువంటి అంగారక యోగము 6th హౌస్లో కనుక ఏర్పడి 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి బెనిఫిక్ ఆస్పెక్ట్స్ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఆ జాతకుడికి అందిస్తాడు. అయితే ఆ 6th హౌస్ ఏ ఇల్లు అయింది, ఆ 6th లార్డ్ ఎవరు, ఏ గ్రహాలు ఆ 6th హౌస్లో కుజుడితో ఉన్నాయి, అలాగే కుజుడిని చూస్తున్నాయి అనే దాన్ని బట్టి ఫలితాలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుజుడు 6th హౌస్లో ఉండి అది తన స్వక్షేత్రము లేదా ఉచ్చ అయినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. ఉదాహరణకి సింహలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే 6th హౌస్లో కుజుడు మకరంలో ఉచ్చ పొందుతాడు. సింహలగ్నానికి కుజుడు ప్రబల యోగకారకుడు. అటువంటి యోగకారకుడైన కుజుడు 6th హౌస్లో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని అందించడం అనేది మనం చూడొచ్చు. ఉదాహరణకి 6th హౌస్లో చంద్రకుజులు కలిసి చంద్రమంగళ యోగంలో ఉంటే అది వెల్త్ గివింగ్ కాంబినేషన్స్గా చెప్పచ్చు. చాలా ధనాన్ని, పాపులారిటీని సంపాదించి పెట్టేటువంటి ఒక కాంబినేషన్ 6th లార్డ్లో సింహలగ్నానికి చంద్రకుజుల యుతి. అయితే చాలా మటుకు ఆ వ్యక్తికి మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటూ ఉండడము, ఒక మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది కూడా దాంతోపాటు కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కుజుడు చంద్రుడితో కాంబినేషన్లో ఉంటాడో, కంజంక్షన్లో ఉంటాడో, మెంటల్ బ్యాలెన్స్ అనేది కొంత అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉండడము, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువగా ఉండకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తూ ఉంటాడు. అయితే వెల్త్కి, లగ్జరీస్కి, సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులకి ఉపయోగపడేటువంటి కాంబినేషన్ 6th హౌస్లో కుజుడు ఉచ్చలో ఉండి, అలాగే ఆ ఉచ్చలో ఇంకా ఏ గ్రహం ఉంది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇదే సింహలగ్నానికి 6thలో కనుక కుజుడు ఉచ్చలో ఉండి గురువుతో కనుక ఉంటే, ఆ కుజగురువులతో రవికాని బుధుడికాని సంబంధం పెట్టుకుంటే ఒక డాక్టర్గా, సర్జన్గా పైకి రావడానికి చాలా ఉపయోగపడేటువంటి కాంబినేషన్ అది. 6th, 8th లార్డ్ కాంబినేషన్ అలాంగ్ విత్ సన్ ఆర్ మెర్క్యూరీ. అలాగే కుజుడు, రాహువు కలిసి 6th హౌస్లో ఉండి బుధుడితో సంబంధం ఉన్నప్పుడు కూడా డాక్టర్గా, సర్జన్గా ఆ వ్యక్తి కెరియర్లో స్థిరపడడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కాంబినేషన్ 6th హౌస్ మార్స్. అలాగే 6th హౌస్లో కుజుడుండి ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి స్వక్షేత్రం అది 8th లార్డ్ బుధుడు అవుతాడు.
ఇటువంటి ఎయిత్ లార్డ్ అయిన బుధుడితో కలిసి కుజుడు 6th హౌస్లో ఉన్నప్పుడు విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఆ కాంబినేషన్లో రవి కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఉచ్చపంది ఉంటాడు. కాబట్టి రవి మేషంలో వాళ్ళు ఫేమస్ డాక్టర్గా, సర్జన్గా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన కాంబినేషన్ ఈ 6th హౌస్ మార్స్ ఈ ఎగ్జాంపుల్లో. అలాగే ఇదే వృశ్చిక లగ్నానికి శుక్రుడు 7th లార్డ్ అయిన శుక్రుడు కుజుడితో కలిసి 6th ఉంటే 12th లార్డ్ కూడా వారికి మూవీ ఇటువంటి ఫీల్డ్స్లో మంచి ఒక ప్రవేశము, పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు. అయితే మ్యారేజ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండి బ్రోకెన్ మ్యారేజ్, మల్టిపుల్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్. కానీ మెటీరియలిస్టిక్ సక్సెస్ మాత్రం ఇస్తుంది ఇటువంటి కాంబినేషన్. అలాగే మిథున లగ్నానికి కుజుడు 6th and 11th లార్డ్. ఇటువంటి కుజుడు 6th హౌస్లో ఉన్నప్పుడు, అంటే తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు రవితో కనుక ఉన్నట్టయితే మంచి స్పోర్ట్స్ పర్సన్గా అతనికి ఒక కెరియర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి కాంబినేషన్. రవి కుజ ఇన్ 6th హౌస్, 3rd లార్డ్ రవి, 6th లార్డ్ కుజ అండ్ 11th లార్డ్ కూడా కుజుడు అయ్యాడు. చాలా మంచి కాంబినేషను. అలాగే గురు యొక్క సపోర్ట్ కూడా ఉండి వీక్షణ ఉన్నప్పుడు చాలా సక్సెస్ఫుల్ కెరియర్ని ఇవ్వడానికి చాలా మటుకు దోహదపడుతుంది కాంబినేషన్. అలాగే ఇదే మిథున లగ్నానికి 6th రవి, కుజ, శని కూడా ఉన్నట్టయితే పాలిటిక్స్లో పైకి రావడానికి, సక్సెస్ అవ్వడానికి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఉపయోగపడేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే ఇంకొక లగ్నం చూసుకుంటే కుంభలగ్నం. దీనికి కుజుడు 6th నీచలో ఉంటాడు. అయితే అదే 6th హౌస్లో గురువు కూడా ఉన్నప్పుడు అది నీచభంగ రాజయోగం ఇచ్చి గురుమంగళ యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీరికి ఇది వెల్త్ గివింగ్ కాంబినేషన్గా పనిచేస్తుంది. అంటే చాలా రిచ్ పర్సన్స్గా ఉండడము, మంచి వాక్ శక్తి, తన యొక్క వాక్కుల ద్వారా, మాటల ద్వారా ప్రజలను ఆకర్షించడము, తద్వారా తను కూడా మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని కుజుడు 6th హౌస్లో ఉండే కుంభలగ్నానికి గురువుతో కలిసి ఉన్నప్పుడు ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. అలాగే వారికి ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్, ఒక తాత్విక చింతన, ఇటువంటివి కూడా గురు-కుజుల కాంబినేషన్ ఉన్నప్పుడు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఈ కుజుడు బుధుడితో కలిసిన, చంద్రుడితో కలిసిన కొంతవరకు మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది ఆ జాతకుడికి ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. అలాగే కుజుడు రాహు నక్షత్రంలో ఉండి బుధుడితో సంబంధం ఉన్నప్పుడు కూడా మెంటల్ డిస్టర్బెన్సెస్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఆ జాతకుడు ఎదుర్కొంటూ ఉంటాడు. అలాగే కుజుడు చంద్రుడి నక్షత్రంలో ఉండి రాహుతో కలిసి ఉన్నప్పుడు కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆ వ్యక్తికి ఎదురవుతూ ఉంటాయి. వారు మెటీరియలిస్టిక్గా, అంటే సొసైటీలో ఒక మంచి స్థానంలో, ఒక బాధ్యతాయుతమైనటువంటి, ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ సైకలాజికల్గా మాత్రము వాళ్ళకి డిస్టర్బెన్సెస్ అనేది కలుగుతూ ఉంటాయి. వాళ్ళకి చాలాసార్లు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అనేది అవసరమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుజ, బుధ, కుజ, చంద్ర అలాంగ్ విత్ రాహు అనేది కొంత అన్వాంటెడ్ కాంబినేషన్ ఈ సైకలాజికల్ ఇష్యూస్ పర్స్పెక్టివ్లో. అంటే ఆ దృష్టికోణం చూసినట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి కాంబినేషన్ ఇది, కుజ, బుధ అండ్ కుజ, చంద్ర విత్ రాహు. అదే కుజ, శని కలిసి 6th హౌస్లో ఉన్నప్పుడు వారికి 6th లార్డ్, 8th లార్డ్ సపోర్ట్ ఉండి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, వాళ్ళు రవితో కలిసి రిలేషన్ పెట్టుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఐపీఎస్, మిలిటరీ, నేర పరిశోధన సంస్థలైన సిఐడి వీటిల్లో చాలా ఉన్నత స్థాయిలో పనిచేయడము, అంటే ఎటువంటి రిస్క్నైనా సరే తీసుకుని ఒక్కొక్కసారి ప్రాణాపాయాన్ని కూడా కొని తెచ్చుకుని ముందుకు వెళ్ళి నేర పరిశోధన చేసి సక్సెస్ సాధించడము, ఇటువంటి ఒక చాలా ధైర్య సాహసాలు, దూకుడు ఉన్నటువంటి వ్యక్తిగా వారు పేరు పొందడం అనేది జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు ఉండాలి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో. అంటే ఈ కుజుడు యొక్క సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. ఈ కుజుడు బలంగా 6th హౌస్లో ఉండి రవితోనూ రాహుతోనూ సంబంధం ఉన్నప్పుడు నేర పరిశోధనలో చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గడించి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నేరాన్ని పరిశోధించి నేరస్తులు పట్టుకోవడంలో వీరికి చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరు. కాబట్టి కుజుడు ఎప్పుడూ కూడా ఫిజికల్ ఎనర్జీ, ఒక డైనమిక్ నేచర్, ఇవి అవసరమైన రంగాల్లో కనుక కుజుడు 6th హౌస్లో ఉండి వాటి సంబంధమైనటువంటి ప్లానెట్స్ అండ్ లార్డ్స్తో రిలేషన్ ఉన్నప్పుడు ఇటువంటి ఒక లెజెండరీ
ఆఫీసర్స్గా వారికి పేరు వస్తుంది. అంటే ఆ డిపార్ట్మెంట్లో వారి పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా 10 మంది చెప్పుకునేలాగా ఇటువంటి ధైర్య సాహసాలు వీరోచిత కార్యాలు చేసి మంచి పేరును సంపాదించుకునే వ్యక్తులుగా వారికి ఒక ముద్ర అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఈ కుజుడు సెకండ్ లార్డ్తో కలిసి 6th హౌస్లో ఉన్నప్పుడు ఉదాహరణకి సింహలగ్నానికి 2nd and 11th లార్డ్ బుధుడు 6th హౌస్లో మకరంలో ఉన్నప్పుడు శని కూడా అక్కడే ఉంటే అది మంచి రిజల్ట్స్ని ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. అలాగే గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు అటువంటి కాంబినేషన్లో ఆ దోషాన్ని పోగొట్టి వారికి వెల్త్ గివింగ్ కాంబినేషన్గా పనికొస్తుంది. ఎందుకంటే ఇదే సింహలగ్నానికి గురువు 12 ఉచ్చ పొంది చూస్తాడు కాబట్టి అదొక మంచి పాజిటివ్ పాయింట్గా ఉంటే వారికి ఫినాన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడానికి పనికొచ్చేటువంటి కాంబినేషన్ అది. అలాగే కుజ గురు కాంబినేషన్ 6th ఉండి 9th లార్డు 8th లార్డు సపోర్ట్ బాగా ఉన్నప్పుడు 10th లార్డు కూడా, ఎందుకంటే అది వారి కెరియర్ కూడా అవుతుంది కాబట్టి వారు సక్సెస్ఫుల్ లాయర్గా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ లీగల్ మ్యాటర్స్ అండ్ లిటిగేషన్స్. గురువు కూడా లీగల్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి కారకత్వం వహించేటువంటి గ్రహము కాబట్టి వీరిద్దరి కలయిక కనుక 6th ఉండి రాహు కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే వీరు క్రిమినల్ లాయర్గా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఆన్ డిమాండ్ క్రిమినల్ లాయర్గా వారికి పేరు రావడము, అంటే చాలా పెద్ద పెద్ద కేసులు టేకప్ చేసి సక్సెస్ సాధించడము, ఇటువంటి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నటువంటి లాయర్స్గా వారికి పేరు ఉంటుంది. అలాగే జడ్జిలుగా పనిచేసి రిటైర్ అవ్వడము, ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని గురువుతో సంబంధం కలిగినప్పుడు కుజుడు ఇవ్వడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. దీనికి రాహు సపోర్ట్ ఉన్నప్పుడు చాలా బలం అనేది చేకూరుతుంది, కుజ రాహువులు గురువుతో కలిసి ఉన్నప్పుడు. అలాగే రవితో కలిసి కుజుడు అలాగే 8th లార్డ్ కూడా సంబంధం పెట్టుకున్నప్పుడు పాలిటిక్స్లో బాగా పైకి రావడానికి, అలాగే స్పోర్ట్స్లో మంచి పేరు తెచ్చుకోవడానికి, అంటే స్పోర్ట్స్ మెన్గా ఉంటూ కూడా వాళ్ళు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడము, ఇటువంటి కాంబినేషన్స్ మనం చూడొచ్చు. అటు స్పోర్ట్స్లోనూ రాణిస్తాడు, తర్వాత పాలిటిక్స్లోనూ ఎంటర్ అయ్యి అక్కడ కూడా ఒక చక్కటి పదవిని అలంకరించడము, ఇటువంటి రిజల్ట్స్ను కూడా ఇస్తాడు. వెరసి కుజుడు 6th హౌస్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్లేసెస్, ఒక డైనమిక్ నేచర్, దూకుడు స్వభావము, అలాగే ఆపదలకి రిస్క్కి వెరవకుండా భయపడకుండా ముందుకు దూసుకెళ్ళి కార్యాన్ని సాధించుకురావడము, ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిస్తాడు, ప్రసాదిస్తాడు 6th హౌస్లో ఉన్న కుజుడు. ఇది ముఖ్యంగా ఇటువంటి పోలీస్, మిలిటరీ, సిబిఐ ఇటువంటి నేర పరిశోధన సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఇటువంటి కాంబినేషన్ ఉంటే వారు ఇంకా బాగా రాణించడానికి కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అయితే ఇదే 6th హౌస్ కుజుడు చంద్రుడితోనూ బుధుడితోనూ సంబంధం పెట్టుకున్నప్పుడు కొంత సైకలాజికల్ ఇష్యూస్ కలిగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉండేటువంటి కాంబినేషన్ ఇది. ఉదాహరణకి శని కుజులు కలిసి 6th ఉండి బుధ రాహువులు కూడా సంబంధం ఉంటే అక్కడే ఉంటే వారికి సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా రావడము, ఒక్కోసారి సూసైడల్ టెండెన్సీస్, ఇటువంటి అన్వాంటెడ్ అన్హెల్దీ రిజల్ట్స్ కలగడం అనేది కూడా మనం గమనించవచ్చు. కాబట్టి కుజుడు యొక్క ప్లేస్మెంట్ బుధుడితో ఉన్నప్పుడు దాన్ని కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చంద్ర కుజ కాంబినేషన్ కూడా అది కొంచెం నవాంశ చార్ట్ని అనలైజ్ చేసి బలాబలాలు ఎలా ఉన్నాయనేది చూసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది చంద్ర కుజ బుధ కుజ. అయితే మెటీరియలిస్టిక్గా కెరీర్ వైజ్గా చాలా మంచి రిజల్ట్స్నే అందించవచ్చు. బట్ స్టిల్ ఎంత ఉన్నతమైన కెరియర్లో ఉండి కూడా సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. అంటే వారు ఆ యాంగిల్లో, అంటే సైకలాజికల్ యాంగిల్లో ఈ యొక్క కాంబినేషన్ వల్ల చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని పొందుతున్నారు అని అక్కడ అర్థము. కాబట్టి ఇటువంటి 6th హౌస్లో కుజున్నప్పుడు, పైగా కుజుడు తీవ్రమైన గ్రహము, ఏదైనా సరే చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తుంటారు. ఉదాహరణకి చంద్రకుజులు కలిసి ఉన్నటువంటి జాతకుడు ఏ పనైనా చాలా చాలా ఫాస్ట్గా చేయడము, చాలా చురుగ్గా ఉండడము, ఏ పని చేసినా కానీ ఎనర్జీ లెవెల్స్ హైగా ఉండడము, ఎక్కువగా అలిసిపోరు. వాళ్ళు కొద్దిగా మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ అంతే ఎనర్జీతో ముందుకెళ్ళి వాళ్ళు పనిని కంటిన్యూ చేయడము, ఇటువంటి అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి కొంత అన్వాంటెడ్ రిస్కీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సూసైడల్ టెండెన్సీకి దారి తీస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని అనలైజ్ చేసుకుని దానికి తగ్గట్టుగా వారు కౌన్సిలింగ్, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడము, ప్యారలల్గా కొన్ని రెమెడీస్ కూడా చేసుకున్నట్టయితే వారికి అటువంటి సివియారిటీ తగ్గి
నెగిటివ్ థాట్స్, సూసైడల్ థాట్స్ ఇవి తగ్గి పాజిటివ్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు 6th హౌస్లో ఉన్నప్పుడు మెజారిటీగా మాత్రము పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఎక్సెప్ట్ దట్ ఇటువంటి కొన్ని అన్వాంటెడ్ కాంబినేషన్ ఉన్నప్పుడు స్పెషల్గా దాన్ని అనలైజ్ చేసి స్పెషల్ కేర్, ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెరసి 6th హౌస్ కుజుడు అనేది మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్. కుజుడికి చాలా ధైర్య సాహసాలు, ఉత్సాహం కలిగిన వ్యక్తులుగా ఉండేటువంటి వారు 6th హౌస్ కుజుడు ఉన్నవారిని మనం చూడొచ్చు. కాబట్టి ఈ విధంగా అనలైజ్ చేసుకుని ఆ వ్యక్తి యొక్క ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి ఆ కెరియర్లో అనేది కూడా 6th హౌస్ లాట్ నుంచి మనం అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే 6th హౌస్ అనేది రవితో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నది కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి కాంబినేషన్ అది. ఈ విధంగా 6th హౌస్ కుజుడిని మిగతా ప్లానెట్స్తో కలిసి ఉండడాన్ని బట్టి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడో మనం అంచనా వేయడానికి వీలు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.